మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ చేయాలనుకునే వాళ్ళకి మరో దెబ్బనే అనుకోవాలి. మరి ట్రంప్ వచ్చేసాడు. మరి ఈ 4 ఏళ్ల పాలనలో ట్రంప్ టర్మ్లో ఈ పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సరే, అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒక దగ్గర జాబ్ చేసేద్దాం అనుకునే వాళ్ళకి చెక్ పెట్టేసినట్టేనా? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మనం ప్రీవియస్ కొన్ని వీడియోస్ చేసాం, ట్రంప్ ఎఫెక్ట్ కొన్ని రంగాల మీద ఇలా ఉంటుంది అని. సో మరొకసారి పార్ట్ టైం జాబ్ చేయాలనుకునే వాళ్ళకి అక్కడ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ న్యూస్లో మీరు చూసే ఉంటారు, చాలా చోట్ల భారతీయ విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ నుంచి వచ్చేసి మామూలుగా చేయడానికి ఇష్టపడట్లేదు లేదా భయపడుతున్నారని కొన్ని న్యూస్లు వచ్చాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైం జాబ్స్ అంటే ఏంటంటే వాళ్ళకి అక్కడ 20 గంటలు, ఒకవేళ వాళ్ళకి స్టైఫండ్ అది వచ్చి ఉంటే 20 గంటలు పెయిడ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు విత్ ఇన్ ద యూనివర్సిటీ కానీ. ఓకేనండి. అది తప్పించి ఓపీటీలో సిపిటీలో ఉంటే తప్ప ఇంకెక్కడ ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది లేదు, చేయకూడదు. ఇది ఇల్లీగల్. అంటే యూనివర్సిటీ లోపలే చేయాలి. యూనివర్సిటీ లోపల యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అది చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకేది చేసినా అది ఇల్లీగల్. ఓకేనండి, ఇల్లీగల్. అండ్ వాళ్ళు కానీ అది పట్టుకున్నారు అంటే వారి గవర్నమెంట్ దాన్ని డిపోర్ట్ చేయొచ్చు. సో ఇమిగ్రేషన్ అధికారులకి పట్టించి డిపోర్ట్ చేసేస్తారు. ఇది అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, రూల్స్ ఉండడానికి జరగడానికి కొంచెం వ్యత్యాసం ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాలు నడిచిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఒక్కసారి ట్రంప్ అధికారంలోకి రావడంలో ట్రంప్ తాలూకా ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఏమేమి ఎన్నికల్లో హామీలు ఇచ్చాడో అందులో ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే దానిలో అంటే భారతీయులకు బాగా ఎక్కడెక్కడ దెబ్బ వస్తుందంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారు, తక్కువ వేతనానికి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో మెక్సికన్స్ కానీ, మేజర్లీ మెక్సికన్స్. సో ఇప్పుడు ఫామ్ లేబర్ ఇవన్నీ చేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు విపరీతంగా వస్తారు. అయితే ఇతను చెప్పిన హామీ ప్రకారం వాళ్ళు కానీ పంపించేయాలంటే ఒక్కసారి ఆ రంగాల్లో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలాగా మన విద్యార్థులపై ఎలా పడిందయ్యా అంటే, వీళ్ళు చాలా చాలా ఎక్కువ లోన్లు తీసుకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళు 40 లక్షలు 60 లక్షలు లోన్లు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంటే ఇలాంటిది ముందే ఊహించలేం అన్నీ ఎలా జరుగుతాయన్నది. సో అందుకని ఎలా ప్లాన్ చేస్తారంటే, ఓకే మనకి కాలేజ్ ఉంది, కాలేజ్ ఫీజు కాకుండా అంటే అందరికీ ఇంటర్న్షిప్లు రావు, స్టైఫండ్లు ఎవరు, టీచింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అందరికీ వచ్చే అవకాశం లేదు కాబట్టి వీళ్ళు వేతనం ఎలాగోలాగా డబ్బులు సంపాదించి వారు అక్కడ ఉండడానికి కనీసం లివింగ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఏమైనా ఉంటే దాన్ని గడుపుకోవడానికి అని చెప్పి వాళ్ళు గ్యాస్ స్టేషన్స్లోనూ లేకపోతే రీటైల్ స్టోర్స్లోనూ వాటిల్లోనూ పనిచేస్తూ ఉంటారు. జరుగుతూ ఉండేది, నడిచింది. ఇప్పుడు ఏమైందంటే, ఒక ప్రామిస్, ఒక ఎన్నికల హామీ మీద వచ్చినప్పుడు అధ్యక్షుడి పైన కానీ లేదు ఆయనకి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ సపోర్టర్స్కి కానీ వాళ్ళ ఓటర్ బేస్కి కానీ చాలా ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఆ విషయం మీద. అందువల్ల ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరన్నా చూశారు, వీళ్ళు ఓ గ్యాస్ స్టేషన్ దగ్గర ఎవరో ఇండియన్ స్టూడెంట్లా కనబడుతున్నాడు, వర్క్ చేస్తున్నాడు అని వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకయ్యా అంటే ఆ ఉత్సాహం ఉంది. వెనకటిగా అంటారు కదా, కొత్త బుచ్చగాడ పొద్దెరగడని. సో ఆ ఉత్సాహంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని రకరకాల రంగాల్లో ఎక్కడెక్కడ వీళ్ళకి దొరికితే కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఎవరైనా ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ వచ్చి ఓన్లీ ఉద్యోగం ఏదో ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి ఏంటంటే మహా అయితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. భారతీయ విద్యార్థులకు అలా కాదు, వాళ్ళు వెనక్కి వచ్చేయడం ఒకటైతే వాళ్ళు వెళ్ళిందే చదువు కోసం. చదువు చాలా గట్టిగా ఎఫెక్ట్ అయిపోతుంది. అంత గట్టిగా ఎఫెక్ట్ అయ్యే చదువు వల్ల అంటే దాని మీద ఎంత డబ్బు లేకపోతే ఎన్ని ఆశలు అన్నీ ఆధారపడి ఉన్నాయి కదా. అందువల్ల అలాంటిది ఇంకా పెద్ద దెబ్బ అన్నమాట. అందుకని భారతీయ విద్యార్థులపై ఇది చాలా గట్టిగా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. ఇనీషియల్గా ఒక 6 months 1 year మాత్రం జాగ్రత్త పడితే మంచిదని నిపుణులు చెప్తున్నారు.
అండ్ పిల్లలు కూడా అలాగే ఆ భయం అనేది ఉంటుంది, భయంతో ఎంతకాలం ముందుకెళ్ళగలరు, కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడుతున్నారు. అంటే ఇక జాబ్స్ చేస్తూ కూడా సార్ వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఏదైతే ఖర్చులు ఉంటాయో సరిపోక వాళ్ళు క్రెడిట్స్ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కదా, అప్పులు ఇంకా వాళ్ళు అక్కడ అప్పుడు ఇంకా అది తప్పదు ఎలాగ రకరకాలుగా ఉంటాయి. అయితే మనం కొంతకాలం క్రితం అనగా ఈ ట్రంప్ ఇంకా అప్పటికి గెలవలేదు, అప్పట్లో ఒక వీడియో చేసినప్పుడు మీరు ఇలానే అడిగారు. అప్పట్లో ఏమని, ఇదిగో భారతీయుల దగ్గరే చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అంటే ఆయాలని అనడం కాదు కానీ బేసిక్గా పిల్లల్ని చూసుకోవడానికి కానీ ఇలాంటి వాటికి కానీ ఉంటున్నారట, ఇది ఎంతవరకు సమంజసం, ఇదేంటి ఇంత దిగజారిపోయారనో, ఇలాంటి జీవితం ఏంటనా అని. నేను అప్పుడు కూడా ఒక పాయింట్ చెప్పా చాలా క్లియర్గా, ఏంటయ్యా అంటే దాన్ని మనం చూసే దృక్కోణం మార్చుకోవాలి, దాన్ని మనం మన యొక్క కమ్యూనిటీని ఒకరికొకరు సపోర్టివ్ రోల్ కింద మనం చూడాలి. ఎందుకయ్యా అంటే ఒక దేశం కాని దేశంలోకి వెళ్ళారు, వీళ్ళు స్థిరపడిపోయారు, దేశం కాని దేశంలోకి వీళ్ళలాగే ఎవరో వచ్చారు పాపం, వాళ్ళు రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ఒక సహాయం చేస్తే ఆ చైన్ కంటిన్యూ అవుతుంది, రేపు పొద్దున వీళ్ళు కూడా ఇంకోళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే ఈ సోషల్ కనెక్షన్స్ ఎప్పుడైతే బాగా ఉంటాయో, ఒకటి వీళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద భయం ఉండాల్సిన అవసరం ఉండదు, అది చాలా ఇంపార్టెంట్. రెండవది ఖర్చుల పరంగా కూడా కొంత వీళ్ళకి వెసులుబాటు కలుగుతుంది. మూడు, వీళ్ళు ఇమ్మీడియట్గా అవ్వగానే జాబ్స్కి కోసం పరిగెట్టాలంటే అందరిలాగా వీళ్ళు పరిగెట్టక్కర్లే, ఒక కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. అప్పటికే వీళ్ళు ఎవరు ఏంటి ఎంత చేయగలరు ఏమిటని తెలుస్తుంది, వీళ్ళ గైడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా అంతా ఏదో చాలా యాంత్రికంగా జీవితం గడిచిపోతుంది అనుకుంటూ ఉంటాం, కానీ ఇండియాలో పరిగెట్టినంత దారుణంగా అక్కడ పరిగెట్టరండి జీవితం. అర్థమైందండి, అక్కడ 5 గంటలకు అయిపోయిందంటే 5 గంటలకు అయిపోయింది, బయటకు వచ్చేస్తారు. అర్థమైందండి, చాలా రిలాక్స్డ్గా లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఒక రకంగా మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉందాం అనుకున్న కారణాలు ఏంటి అంటే 2. ఒకటి, మీ శ్రమకు తగ్గ ఫలితం అక్కడ ఇస్తారు. మీరు చదువులో కానివ్వండి లేదా ఉద్యోగంలో కానివ్వండి, మీరు గట్టిగా కష్టపడగలరు, మీకు బాగా నైపుణ్యం ఉంది అంటే దానికి తగ్గట్టుగా మీరు ఫలితాన్ని పొందవచ్చు. రెండవది ఏంటంటే ఇక్కడ ఉన్నట్టుగా అంత ప్రెషర్ ఉండదు, ఆ లైఫ్ స్టైల్ అనేది కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. సో అంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకని ఈ 2 కారణాల వల్ల అక్కడ వెళ్తున్నారు. కాబట్టి కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలంటే అది ఇక్కడ ఈ ఒక్క దేశమనే కాదు, ఏ దేశంకి వెళ్ళినా ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యం. మనం ఒక పర్టికులర్ కమ్యూనిటీ కింద చూసుకుంటే గుజరాతీలు ఈ విషయంలో చాలా చక్కగా ఎన్ని కంట్రీస్లో తిరిగినా వాళ్ళ యొక్క ఇది కమ్యూనిటీ స్ట్రెంగ్త్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు భారతీయులందరూ కూడా ఏకమై కొంచెం ఒకరికొకళ్ళు తోడుగా ఉంటే ఈ ఇబ్బందిని ఇప్పుడున్న ప్రాబ్లమ్ని కొంతవరకు గట్టెక్కచ్చని నా భావన. సార్ ఏదేమైనా ఇప్పుడు F1 స్టూడెంట్ వీసా పైన వెళ్ళే వాళ్ళకి ట్రంప్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా? ట్రంప్ ఎఫెక్ట్ అంటే ఏ రకంగా అనుకుంటున్నారు? స్టూడెంట్గా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఈ జాబ్ పార్ట్ టైం జాబ్స్ పరంగానే చూసుకుంటే ఆయన ఒకటే చెప్తున్నాడండి, ఎనీథింగ్ ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్, ఎనీథింగ్ లీగల్ ఈజ్ ఓకే. ఫస్ట్ థింగ్ అదొక మొట్టమొదటిది. కాబట్టి మనం పార్ట్ టైం జాబులు అనేది ఆల్రెడీ ఇల్లీగల్, ఇంకా ఆ విషయం మనం ఆలోచించడం అనవసరం అయిపోయింది. రెండవది, వీళ్ళు విదేశీ స్టూడెంట్స్ని వీళ్ళు రాణిస్తారా లేదా? అది చక్కగా రాణిస్తాడు, వాళ్ళ వల్ల అంత డబ్బులు వస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు రానివ్వరు? అదొకటి. రెండవది, అమెరికా అనే దేశం ఎప్పుడూ టాలెంట్ని పిలుస్తూనే వచ్చింది. సో వాళ్ళు దాన్ని ఎప్పుడైనా స్వాగతిస్తారు. మన స్టూడెంట్స్ చెప్పినట్టుగా గత సంవత్సరం అనుకుంటా చాలా సంవత్సరాల తర్వాత చైనా కన్నా ఎక్కువగా మన స్టూడెంట్స్ అక్కడ అమెరికాలో ఉంటున్నారు. కాబట్టి అలా పెరుగుతూ వచ్చింది, వాళ్ళు ఎప్పుడు స్వాగతిస్తూనే ఉంటారు, ఎందుకంటే మనం బోల్డ్ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తూ ఉంటాం కాబట్టి పర్వాలేదు. అంతేనండి. థ్యాంక్ యూ. ఓకేనమ్మా. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్లో ఉన్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది.
దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.